వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలోని కోదండ రామాలయంలో బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. గ్రామంలో ఎంతో ప్రాముఖ్యతగాంచిన సీతారాముల ఆలయం అర్చకులు వేద మంత్రాల నడుమ డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళ తాళాలతో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ నిర్వాహకులు చలువ పందిర్లు వేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం ఉప్పాక యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అధిక సంఖ్యలో భక్తులు సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వీక్షించారు. వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలోని కోదండ రామాలయంలో బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. గ్రామంలో ఎంతో ప్రాముఖ్యతగాంచిన సీతారాముల ఆలయం అర్చకులు వేద మంత్రాల నడుమ డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళ తాళాలతో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ నిర్వాహకులు చలువ పందిర్లు వేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం ఉప్పాక యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అధిక సంఖ్యలో భక్తులు సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వీక్షించారు. వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలోని కోదండ రామాలయంలో బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. గ్రామంలో ఎంతో ప్రాముఖ్యతగాంచిన సీతారాముల ఆలయం అర్చకులు వేద మంత్రాల నడుమ డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళ తాళాలతో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ నిర్వాహకులు చలువ పందిర్లు వేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం ఉప్పాక యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అధిక సంఖ్యలో భక్తులు సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వీక్షించారు. వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలోని కోదండ రామాలయంలో బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. గ్రామంలో ఎంతో ప్రాముఖ్యతగాంచిన సీతారాముల ఆలయం అర్చకులు వేద మంత్రాల నడుమ డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళ తాళాలతో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ నిర్వాహకులు చలువ పందిర్లు వేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం ఉప్పాక యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అధిక సంఖ్యలో భక్తులు సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వీక్షించారు. వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలోని కోదండ రామాలయంలో బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. గ్రామంలో ఎంతో ప్రాముఖ్యతగాంచిన సీతారాముల ఆలయం అర్చకులు వేద మంత్రాల నడుమ డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళ తాళాలతో సీతారామ